అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నతీనార్ల గ్రామంలోని జగనన్న కాలనీ అక్రమాలపై గ్రామస్తులు తహసీల్దార్ మూర్తికి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీకి ఎంపికైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇళ్ల స్థలాలు వేరొకరికి కేటాయించారని ఆరోపిస్తూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా సెంటున్నర స్థలంలో నిర్మించాల్సిన ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, అలాగే వైసీపీ నాయకులు, వారి అనుచరులకు మాత్రమే ఇల్లు ఇచ్చారని, లబ్ధిదారులకు ఇల్లు కేటాయింపు జరగలేదని, ఒకే కుటుంబంలో 3-4కి సైతం ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని తెలిపారు. గ్రామ కంఠం భూమి, శ్మశాన వాటిక భూమి, అటవీశాఖ భూములను కబ్జా చేసి కొందరు ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని, దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కి స్పందనలో ఫిర్యాదు చేశామని, దీనిపై రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు, అటవీశాఖ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి అక్రమ నిర్మాణాలు తొలగించాలని, ఇళ్లు లేని పేదలకు వాటిని కేటాయించి న్యాయం చేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నక్కపల్లి మండలం చిన్నతీనార్ల ఆంధ్ర మత్స్యకార జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా చిన్నతీనార్ల గ్రామంలో పెత్తేనాల రెవెన్యూ పరిధిలో 145 సర్వే నెంబర్లో శ్మశాన భూమికి సంబంధించి 8 ఎకరాల 90 సెంట్లు భూమిని దురక్రమణంగా గవర్నమెంట్ వారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని, హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని కూడా తిరస్కరించి పెద్ద హౌసు అంటే సెంటున్నర మాత్రమే ఇళ్ళకి ఇచ్చారు. కానీ 4 సెంట్లు 5 సెంట్లో ఇల్లు కట్టారు. ఈ విషయంలో అనేక పర్యాయములు తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి, మా అనితా మేడం గారికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తనట్టు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ఉంది. ఈ విధంగా వాళ్ళకి స్కీమ్ కూడా ఇచ్చారో లేదో తెలియగాని ఇవాళ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గౌరవ తహసీల్దార్ గారికి కొత్తగా వచ్చారు ఆయన. అందువల్ల ఏంటంటే మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారం 3 ఎకరాల ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది. కానీ వీళ్ళు కట్టింది 5 ఎకరాలు 6 ఎకరాల పైన ఉంటుంది. అందులో కూడా అనర్హులకి ఇల్లు ఇచ్చారు, కొంతమంది అర్హులు కానవారికి ఇల్లు ఇచ్చారు. అరువులు కానవాళ్ళకి ఇల్లు ఇచ్చి అరువు లేని వాళ్ళు అందరూ పక్కన ఉన్నారు, అనాథలై ఉన్నారు. పేదవారికి ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళ ఇల్లు కొన్ని సైట్లు తప్పుడుగా అమ్మేసుకున్నారు. ఒకళ్ళ పేరుని స్కీమ్ పెట్టేసుకున్నారు, ఇంకోళ్ళకి అమ్మేసుకున్నారు, స్కీమ్ డబ్బులు పేరు తీసేసుకున్నారు, ఇల్లేమో ఇంకోళ్ళు తీసుకున్నారు. దానివల్ల దీని మీద పూర్తిగా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి సంబంధిత సర్వేరు కూడా ఆ సర్వేరు తప్పుడు సైట్లలో తప్పుడుగా కొలతలు ఇచ్చేసి దాంతో కొంచెం నాలెడ్జీ పడి అక్రమాలకు కొమ్మక్కయ్యి వెళ్ళిపోయినటువంటి సర్వేరు, ఆ సర్వేరు గారు చేసినటువంటి తప్పులు కూడా మేము ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నాయి. ఆ తప్పులన్నీ మేము ప్రూఫ్ చేస్తాం, దానికి సిద్ధంగా ఉన్నాం. దానివల్ల ఏంటంటే ఏ విధంగానంటూ ఉందో దాని మీద రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ అక్రమ సైట్లో కట్టినటువంటి ఇళ్ళు తక్షణమే తొలగించాలి. తొలగించకపోని సమక్షంలో మేము జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవసరమైతే మత్స్యకారుల సైడ్ నుంచి కానీ లేదా గ్రామం సైడ్ నుంచి కానీ ఇక్కడ ధర్నాలు చేయవలసి వస్తుంది. హోంమంత్రి గారిని ఇవాళ నిన్న కలవలసి వచ్చేది, కానీ రాత్రి సడాత్తుగా పని మీద వెళ్ళారు. అవసరమైతే అమరావతి వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాం, అవసరమైతే సీఎం గారిని కూడా వెళ్తాం. ఇందులో ఏమాత్రం వెనక్కి పని లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా వెనక్కి వెళ్ళాం. ఇదే అసామీలు చాలా అక్రమాలు చేశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అక్రమాలు చేశారు. ఈ అన్నిటికీ పూర్తిగా ఈ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాచి ఏనాడు నుంచో కూడా రమణ గారి ఎంఆర్ఓ ఉన్నప్పటి నుండి కూడా ఆనాడు నుంచి ఇవాళ కూడా గ్రామ సభ కానీ ఇది కానీ సభ కానీ గ్రామంలో పెట్టమని చెప్పాం. అరువు లేని వాడికి ఇల్లు ఇవ్వమన్నాం, అరువులు కాని వాళ్ళని తొలగించమన్నాం. కానీ ఏ విధమైనటువంటి అధిక నాయకులతో కుమ్మకి పట్టించుకోలేదు ఇంతవరకును. అందువల్ల ఏంటంటే తక్షణమే దీని మీద తహసీల్దార్ గారు ఇవాళ ఏం చెప్పారంటే మేము రేపు ఎల్లుండిలో కంపల్సరిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి. వాళ్ళందరినీ ఆ ఇల్లు ఎవరెవరు కట్టారో వెంటనే తొలగిస్తాం రెవెన్యూ యాక్ట్ ప్రకారం అని చెప్పి ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగింది స్థానిక తహసీల్దార్ గారు. చిన్నతీనార్ల గ్రామం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా. ఈ జగనన్న లేవిటి కోసం ముందు గతంలో కూడా ఒకసారి మొన్న అంటే 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం మేము ఇలాగే ప్రెస్ మీట్ ఇచ్చాం. అందులో ఇల్లు కట్టకుండానే బిల్లు అయిపోయింది. అలాగే కొన్ని ఇల్లు అలాగున్నాయి, లబ్ధిదారులు లేకుండానే పట్ట ఒకరి పేరున వస్తే ఇల్లు ఒకరి పేరున వస్తుంది. దాన్ని మేము ప్రెస్ మీట్ ద్వారా తెలిపి ఉన్నాము. అలాగే కలెక్టర్ గారికి ఇచ్చాము.
అందులో భాగంగా మళ్ళీ ఇల్లు పేరు లేకుండా ఏమీ లేకుండా హౌసింగ్ పేరు లేకుండా ఏది లేకుండా అనాథరైజర్గా పెద్ద ఇల్లు 5 సెంటుల్లో ఇల్లు కట్టారు. 4 సెంటుల్లో కూడా జగనన్న కాలనీలో సెంటున్నర ఇస్తే వీళ్ళేంక 3 సెంటుల్లో ఇల్లు కట్టారు. దాన్ని అదే వైసీపీ నాయకులు మాత్రమే కట్టారు. ఆ వైసీపీ పరిపాలనలో మాత్రం మేము చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినా ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చినా ఎవరు పట్టించుకునే దాతలేరు. ఇప్పుడైనా పెట్టించుకుంటారని మొన్న కూడా కలెక్టర్కి ఇచ్చాము. ఆయన ఈవేళ మరి మారడాలో ఇవి అవేర్నెస్ గడువు పెట్టారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. రేపు కానీ ఎల్లుండి కానీ తక్షణమే తేలుస్తానన్నారు. మరి